ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లురో మీరు ఎట్లురో కింద కామెంట్ చేయరి. ఈరోజు వ్లాగ్ ఏంది, మన గోల్స్కి ఎలా రీచ్ అవ్వాలో దాని గురించి చెప్పడానికి వచ్చేస్తా. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి. మన లైఫ్లో అబ్బా నేను ఇది సాధించాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అందులో ఎంతమంది అండి? 100 మంది అనుకుంటే అందులో 20% మాత్రమే అనుకున్నది సాధిస్తున్నారు. మీకే ఫ్యామిలీని చూసుకోవడంలో టైం లేకనో, లేదా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల, లేదా ఎవరో ఏదో అనుకుంటారా అని చెప్పేసి వాళ్ళకి భయపడి మీరు మూల కూర్చోకండి. ఎందుకంటే మన గోల్స్, మన ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకి అయితే తీర్చారు కదా. సో అందుకే మనం ఏదైతే గోల్ పెట్టుకుంటామో ఎవరు అడ్డొచ్చినా రాకపోయినా మనం అనుకునేది సాధించాలి. నా తెలుగుతో మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే నాకు కొంచెం తెలుగు అక్కడక్కడ పోతుంది. సో అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. సో ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి నా నుంచి మీకు కొన్ని టిప్స్ చెప్తాను. అంటే నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసినవి. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో. ఎస్ అండి, ఫస్ట్ మీరు మిమ్మల్ని నమ్ముకోండి. సో కొందరు ఉంటారు కదా, కొందరు మన నిర్ణయాలు కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు వద్దన్నారు అనుకో అక్కడే ఆగిపోతారు. సో అలా మాత్రం చేయకండి. ఎందుకంటే మీ గోల్ కాబట్టి మీకు ఏమనిపిస్తే అదే చేసుకుంటూ పోవాలి. మందితో మీకు సంబంధం లేదండి. మంది ఏం చెప్పినా కానీ మీరు పట్టించుకోకుండా మీ గోల్ పైన మీరు టార్గెట్ చేయండి. నీ గోల్ కోసం కావాల్సిన స్కిల్ నేర్చుకోవడం. గోల్ పెట్టుకోగానే సరిపోదు, దాని గురించి రోజుకి అప్డేట్ కావాలి, దాని గురించి సెర్చ్ చేయాలి. దానికోసం ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. అప్పుడే కదా మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వగలం. ఎగ్జాంపుల్, నాకైతే మేకప్ ఆర్టిస్ట్ కావాలని ఉంది. దాని గురించి నేను రోజు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటూ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో అలా మీకు కూడా ఏదైనా గోల్ ఉంటే సో దాని గురించి మీరు ఎందులోనో కన్నా, ఇప్పుడు ఏంది మనకి యూట్యూబ్లోనే చాలా వస్తున్నాయి కదా. ఒకవేళ మీకు పైసలు కట్టుకోగలం అనుకుంటే మీరు కోర్సులో జాయిన్ కావచ్చు. సో యూట్యూబ్లో చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ప్రాక్టీస్ చేయకుండా చూసుకుంటా కూర్చుంటే కలవదు కదా. సో అందుకే ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, నీ వీక్నెస్ నువ్వు మర్చిపోవాలి. ఎస్ అండి, నీ వీక్నెస్ మీరు ఖచ్చితంగా మర్చిపోవాలి. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకున్నాం, అంతేందుకు సపోజ్ మేకప్ ఆర్టిస్టే అనుకుందాం. సో ఇప్పుడు వామ్మో నాతో అవుతుందా, అసలు నేను నేర్చుకోగలనా, మా ఊళ్ళో ఏమంటారేమో, ఏంటండి ఇవన్నీ వదులుకోవాలి. అసలు మనకు వస్తుందా అనే డౌటే తీసేయాలి మన మైండ్లో నుంచి. చాలామంది హౌస్ వైఫ్ అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని. సో స్టార్ట్ చేసేయండి. ఎల్లక్కనో మళ్ళక్కనో ఏదో అనుకుంటే మనకేందండి, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మెయిన్ ముఖ్యంగా మీ హస్బెండ్ ఇంపార్టెంట్. మీ హస్బెండ్ ఒప్పుకున్నా యూ కెన్ క్యారీ ఆన్, అంతే అండి. వేరే వాళ్ళతో మనకు అవసరం లేదు. సో మన ఫోకస్ ఎప్పుడు మన గోల్ పైననే ఉండాలి, ఎల్లక్క మల్లక్క మీద కాదు. ఫోర్త్ పాయింట్, నిన్ను భయపెట్టే ఇన్సిడెంట్స్ని ఫేస్ చేయాలి. సో గోల్ పెట్టుకున్నప్పుడు మనం భయపడకుండా కూర్చుంటే కలవదండి. ఆ గోల్కి ఎప్పటికీ మనం రీచ్ కాలేము. ఎవరో గురించి భయపడి మాత్రం ఆపేయద్దు. ఆ ఇన్సిడెంట్స్ మీరు ఫేస్ చేస్తేనే కదా మీలో ధైర్యం ఎంత ఉందో తెలిసేది, అండ్ ధైర్యం కూడా ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, గోల్ ఫెయిల్ అయితే. ఇదంతా బాగానే ఉంది కవిత, మరి మేము ఒకవేళ పెట్టినాక ఒకవేళ లాస్ వస్తే ఏం చేయాలా? ఎగ్జాంపుల్ బిజినెసో లేదా యూట్యూబో సంథింగ్ ఏదో ఒకటి పెట్టారు, అందులో లాస్ వస్తే ఏం చేయాలి అనుకుంటున్నారా? లాస్ వస్తే ఏముందండి, ఇప్పుడు లాస్ వచ్చింది, మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? తెలీదు కదా. మనం ఫెయిల్ అవుతున్న కొద్దీ ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఉంటేనే మనలో స్కిల్ ఇంకా అప్డేట్ అవుతుంది, కొత్తవి నేర్చుకోవచ్చు. ఏదైనా మనకు కష్టపడింది ఏది రాదండి. అది చదువైనా ఇంకేదైనా మనం ఫెయిల్ అవుతున్న కొద్దీ అరే ఈరోజు ఏమో తప్పు చేశాను, మళ్ళీ నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకూడదు అని చెప్పేసి ఆ తప్పుని అక్కడే స్టాప్ చేసేయాలి. మనం దాని గురించి సెర్చ్ చేసి మళ్ళీ ఇంకా కొత్తగా అప్డేట్ కావాలి. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయండి, ఏమవుతుంది? ఒకవేళ చెప్పలేం, సక్సెస్ వస్తుండొచ్చు,
నిజంగా చెప్తున్నా అండి, ఒక్కసారి మనం సక్సెస్ అయితే చాలు, మనం చూసి నవ్వుకున్నలో నోళ్ళు మూయించవచ్చు. సో మీరు హార్డ్ వర్క్ ఎంత అయితే చేస్తారో అంత రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా. సో మనల్ని ఎవరైతే చూసి నవ్వినారో వాళ్ళకు కొడితే దెబ్బ సాలిడ్గా ఉండాలి, అట్లా మనం స్ట్రాంగ్ కావాలి. ఓకేనా? ఈ రోజుతో ఇదే అండి ఇవాళ బ్లాగు. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.